హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఒక మంచి ప్రేమ కథ, ఏ గుడ్ లవ్ స్టోరీ. 2020లో రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీలో కొంచెం ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. అవి మీకు నచ్చేటట్లయితే కొంచెం మూవీ ఎమోషనల్‌గా మీకు నచ్చిద్దనమాట. నాకు ఈ మూవీ చూడంగానే 'ప్రతిరోజు పండుగ' మూవీ గుర్తొచ్చింది. ఆ మూవీ ఎమోషనల్‌తో పాటు కొంచెం కామెడీ కూడా ఎక్కువగానే ఉంటది. ఇది కమర్షియల్ మూవీ కాదు. కంప్లీట్‌గా ఎమోషనల్ మూవీయే. సో, ఆ ఎమోషనల్ సీన్స్ మీద ఈ మూవీ తీసుకెళ్తారనమాట. ఒక మంచి ప్రేమ కథ అంటే ఇదేదో అబ్బాయి, అమ్మాయి లవ్ స్టోరీ అనుకుంటారు. ఒక మదరు, డాటర్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అండ్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటదని ఈ మూవీ చూపిస్తారనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఓల్డ్ ఏజ్ అయిన రంగమ్మనికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తనని ప్రేమగా చూసుకోవడానికి తనకంటూ ఎవరు ఉండరనమాట. తనకొక కూతురుంటది. తను సిటీలో ఉంటదనమాట. రంగమ్మనికి హెల్త్ బాలేదని తన కూతురికి ఫోను చేసి చెప్తే, తనని చూడడానికి రాకపోగా, తనతో ఫోనులో మాట్లాడడానికి టైం గూడా లేనంత బిజీగా ఉంటారు. కానీ రంగమ్మకి తన కూతురంటే చాలా ఇష్టం. కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటదనమాట. ఆ తర్వాత తన కూతురు వచ్చిందా? రాలేదా? అసలేం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటది. ఆ సీన్స్ చూడంగానే అర్థమైద్ది ఇదొక డాక్యుమెంటరీ సినిమా లాగా అనిపించిందనమాట. ఈ మూవీలో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. సో, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ పిల్లల కోసం ఎలా తప్పిస్తూ ఉంటారు. ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న పిల్లలు వర్క్ బిజీలో పడిపోయి పేరెంట్స్‌ని పట్టించుకోకుండా ఎలా ఉన్నారనేదే ఈ మూవీ కంప్లీట్‌గా ఆ పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తుంటాడు. ఆ సీన్స్ కూడా చాలా ఎమోషనల్‌గా చూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్‌ని డైరెక్టర్ 'మారుతి' 'ప్రతిరోజు పండగ' మూవీలో చాలా ఫన్నీగా చూపిస్తారు. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్‌తో పాటు ఫన్నీగా కూడా చూపిస్తారనమాట. సో, ఈ మూవీలో ఫన్నీగా కన్నా ఎమోషనల్‌గా వెళ్తూ ఉంటది. కూతురు తన తల్లిని చూసుకునే టైం లేక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేయాలనుకుంటది. అలా ఒక 1 వీక్ ఉందామని తల్లి దగ్గరికొస్తది. అక్కడికొచ్చాక తల్లి ప్రేమకు తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని, ఒక వారం ఉందాం అనుకోని 6 నెలలు ఉండిపోతదనమాట. అలాంటి ఎమోషన్ టచ్ పాయింట్స్‌ని బాగా హైలైట్ చేసుకుంటే ఈ మూవీ తీసుకెళ్తాడు. సో, మూవీలో అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం హార్ట్ టచింగ్ అనిపిస్తాయనమాట అంతే. చివరి రోజుల్లో ఉన్న తల్లికి ఒక కూతురు ఏం చేస్తే తల్లి హ్యాపీగా ఉంటదో, అవన్నీ ఆ కూతురు ఎలా చేస్తే బావుంటదనేది ఈ మూవీలో చూపిస్తారు. అవి చూడడానికి చాలా ఎమోషనల్‌గా బావుంటాయనమాట. అదే ఎమోషన్‌ని క్యారీ చేస్తూ క్లైమాక్స్ కూడా తీసుకెళ్తాడు. క్లైమాక్స్ కూడా ఒక మంచి సీన్ పెడతారు. ఆ మంచి సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్ కూడా చూడడానికైతే బావుంటదనమాట. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. మరీ అంత సూపర్ అని చెప్పను గానీ, అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ కొంచెం చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా రంగమణిగా యాక్ట్ చేసింది రోహిణి గారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో బామ్మగా యాక్ట్ చేసింది. తన డైలాగ్స్ అండ్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ సూపర్‌గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో కూడా అదే స్టైల్‌లో ఉంటాయి. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా సముద్రకని అండ్ రోహిణి వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా సూపర్‌గా ఉంటది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ టెక్నికల్‌గా కొంచెం పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ఇంట్లో చూపిస్తారు. అది కొంచెం ఓల్డ్ స్టైల్ ఇల్లులాగా ఉంటది. అక్కడొచ్చే సీన్స్ అయితే కొంచెం చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గట్రా అంటేం లేవు. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. ఎందుకంటే ఈ మూవీలో ఎక్కువగా కంప్లీట్‌గా ఎమోషన్ సీన్స్ మీదే వెళ్తూ ఉంటది స్టోరీ. అవి మీకు నచ్చేటట్లయితే మీకు ఓకే. ఓకే. అనిపిస్తది. ఇంకా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ డిసప్పాయింట్ అవుతారనమాట. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. ఈ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.